కిచెన్ లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఇప్పుడు చెప్పబోయే మార్పులు చేసుకోండి. ఇంటికి కిచెన్ గుండెకాయ అని మన పెద్దలు అంటారు. కిచెన్ ఎంత క్లీన్ గా ఉంచుకుంటే ఇంటికి అంత అందం పెరుగుతుంది. వాస్తు ప్రకారం కిచెన్ ని క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. కిచెన్ లో ఉండే వస్తువులు కూడా వాస్తు నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఇలా చేయకపోతే వాస్తు దోషాలు ఏర్పడి కుటుంబ జీవన శైలిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇక కిచెన్ లో పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ప్రతి ఇంట్లో కిచెన్ అన్నపూర్ణ దేవి నివాసంగా, అగ్నిదేవుని స్థలంగా భావించబడుతుంది. కాబట్టి అక్కడ ప్రతికూల శక్తులు ఉండకూడదు. కొన్ని వస్తువులు పొరపాటున కిచెన్ లో ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దారితీస్తుంది. ఇది కుటుంబ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. అందుకే కిచెన్ ని ఎప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి. కొంతమంది కిచెన్ ని అందంగా కనిపెడేలా అద్దాలను ఎక్కువగా ఉపయోగిస్తారు, కానీ ఇవి వాస్తు నిబంధనలకు విరుద్ధంగా ఉంటాయి. గాజు వస్తువులు నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి. అలాగే అగ్నిదేవుడి ప్రతిబింబం అద్దంలో కనిపించడం కూడా మంచిది కాదు. ఇది కుటుంబ శాంతి, ఆనందాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి కిచెన్ కి అద్దాలు, గాజు వస్తువులను దూరంగా ఉండేలా చూసుకోండి. ఇక కిచెన్ ఎప్పుడు శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. కిచెన్ మురికిగా ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎంట్రీకి ఆహ్వానం పలికినట్లే. రాత్రిపూట ఎంగిలి పాత్రలను కిచెన్ లో అలాగే వదిలేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం దూరమవుతుందని వాస్తు జ్యోతిష్యులు చెబుతున్నారు. అవసరమైతే ఆ పాత్రలను బయట ఉంచాలి, కానీ వంటగదిలో ఉంచకూడదు. కొంతమంది మెడిసిన్స్ ను కూడా కిచెన్ లో ఉంచుతారు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. కిచెన్ లో మెడిసిన్స్ ఉంచకూడదనే వాస్తు నిబంధనను తప్పనిసరిగా పాటించండి. అలాగే విరిగిపోయిన పాత్రలు లేదా వస్తువులు కూడా కిచెన్ లో ఉంచకూడదు. ఈ అలవాటు అదృష్టానికి హాని చేస్తుంది, పనుల్లో ఆటంకాలు కలిగిస్తుంది. అందుకే విరిగిన వస్తువులను వెంటనే తొలగించండి. ఇక కిచెన్ లో కడాయి లేదా ప్యాన్ ను బోర్లా ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు. ఇవి ఎవరికీ కనిపించకుండా సక్రమంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని వాడడం ద్వారా కిచెన్ లో పాజిటివ్ ఎనర్జీ కాపాడుకోవచ్చు. ఈ నియమాలను పాటించడం ద్వారా కుటుంబ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయని వాస్తు జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.